మహా అవతార్ నరసింహ ఈ ఫిలిం రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఇది ఒక యానిమేటెడ్ ఫిలిం అండ్ థియేటర్లో అయితే ఇప్పుడు చాలా బాగా రన్ అవుతుంది అండ్ 3Dలో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది. సో మెయిన్గా చెప్పుకోవాలంటే ఇది ఒక దేవుళ్ళకి సంబంధించిన ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఒక ముక్కలు చెప్పాలంటే మీ ఫ్యామిలీతో కానివ్వచ్చు, మీ ఫ్రెండ్స్తో కానివ్వచ్చు, అలా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి భయ్య. చాలా బాగుంది ఫిలిము, నిజం చెప్తున్నాను. ఒక మంచి ఫిలిం చూసాము అండ్ మనకు స్టోరీ తెలియాలి, అసలు దేవుళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు ఏంది అనేది మనకు తెలియాలి అని అంటే కంపల్సరీ చూడండి. అండ్ పురాణం గురించి ఏమన్నా లైక్ హిస్టరీ గురించి ఎవరికన్నా ఐడియా ఉంటే మాత్రము ఈ ఫిలింని కంపల్సరీ చూడండి. మీకు అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందారు, ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనిపిస్తుంది. హిస్టరీ గురించి ఐడియా ఉండే వాళ్ళకైతే ఫిలిం స్టోరీ అనేది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. స్టోరీ విషయానికి వస్తే హిరణ్యకశిపుకి అండ్ ఇక్కడ మన విష్ణుకి మధ్యలో జరిగే స్టోరీ అనేది మనము ఈ ఫిలింలో చూస్తామని చెప్పుకోవచ్చు. అంటే యానిమేటెడే కానీ ఆ ఎంట్రీలు కానివ్వచ్చు, దానికి వచ్చే సౌండ్ కానివ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టైప్లో చాలా బాగా ప్రాపర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మన నరసింహస్వామి గురించి చెప్పుకోవాలంటే నిజం చెప్పాలంటే లైక్ 30 minutes అలా ఉంది క్లైమాక్స్ పోర్షన్లో అంటే మనకు అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ ఉగ్రహ రూపం కానివ్వచ్చు, అదంతా చాలా బాగా ప్రాపర్గా వర్కౌట్ అయింది ఈ ఫిలింలో అండ్ చాలా బాగా అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ బై ఒక ముక్కలు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ గురించి చూసుకుంటే చాలా బాగుంది అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది, అట్లనే లేదు. కాకపోతే కొంచెము బోరింగ్ అనే సిచ్యువేషన్లో మనం అనిపించవచ్చు అని చెప్పచ్చు. లైక్ ఆ ప్రహ్లాదుని చంపడానికి చూసే సీన్స్ కానివ్వచ్చు, అది మీకు తెలుస్తుంది, మీ ఫిలిం చూస్తే తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే యానిమేటెడ్ ఫిలిం అని మాత్రం చిన్న చూపు అయితే చూడకండి. లైక్ ఏంటంటే వీళ్ళు వాయిస్ ఓవర్ కానివ్వచ్చు ఆ కార్టూన్కి అదంతా చాలా బాగా ప్రాపర్గా వర్కౌట్ అయింది ఈ ఫిలింలో అన్నట్టు చెప్పుకోవచ్చు. అండ్ మంచి సాంగ్స్ అని చెప్పుకోవచ్చు, మంచి సాంగ్స్ కూడా ఉంటాయి, దేవుడికి సంబంధించిన ఎలా ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇదన్నట్టు మహా అవతార్ నరసింహ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేందుకు ట్రై చేయండి భయ్య. అండ్ మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.